వడ, బోండా, పూరి, దోశ, పెసరట్టు, ఉప్మా అన్ని వేడివేడిగా ఉన్నాయి సార్. మీకేమిమ్మంటారు? అమ్మా రాణి, సారికి చట్నీ కావాలంటే చూడమ్మా. సరే. రెండక్క రండి. అదేంటి మీ ముగ్గురే వచ్చారు? ఝాన్సీ అక్కేది? అదేంటి ఝాన్సీ ఇంకా ఇక్కడికి రాలేదా? లేదక్క, ఆల్రెడీ ఇక్కడే ఉందనుకున్నాము. ఉండు ఫోన్ చేస్తాను. ఏమైందే? ఫోన్ తీయడం లేదు. అసలు ఇవాళ ఇంటర్వ్యూ ఉందన్న విషయం ఝాన్సీకి గుర్తుందా లేదా? ఇంటర్వ్యూ 10 గంటలకి. ఆల్రెడీ టైం 8:30 అయింది. తను ఇంకెప్పుడు రావాలి? అదిగో బస్ కూడా వచ్చింది. రైట్ రైట్. అయ్యో బస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడెలా? అక్క మీరేం టెన్షన్ పడకండి. ఝాన్సీ అక్క టైం అంటే టైమే. మీరు చూస్తూ ఉండండి, తను వచ్చేస్తుంది. సరే మనం వెళ్దాం పదండి. ఝాన్సీ అక్క వచ్చేసింది. కమాన్ అక్క. అక్క పరిగెత్తు. అది ఝాన్సీ అక్క అంటే. ఏంటి మగాళ్ళ అలా రన్నింగ్ బస్ ఎక్కావు? ఏ రన్నింగ్ బస్ మగాళ్ళే ఎక్కాలని ఎక్కడైనా రాసుందా? రన్నింగ్ బస్ ఎక్కడం తప్పు కదమ్మా. రన్నింగ్ బస్ ఎక్కడం తప్ప? అయితే 8:40కి బయలుదేరాల్సిన బస్సు 2 నిమిషాల ముందు అంటే 8:38కి బయలుదేరింది. ఇది నేరం కదా? ఇది ఖచ్చితంగా సేవాలోపమే. ఐపీసీ సెక్షన్ 166 కింద మీ మీద, డ్రైవర్ మీద నేను కేసు పెట్టొచ్చు, తెలుసా? మీరు లాయరా? ఎస్, మేమందరం లాయర్స్మే. సారీ అమ్మా. సారీ వద్దు. రేపటి నుంచి టైం మెయింటైన్ చేస్తే చాలు. సరేనమ్మా. ఇదిగోండమ్మా, తీసుకోమ్మా. కొత్తగా లా డిగ్రీ తీసుకుంటేనే అదరగొడుతున్నావు. ఇక లాలో లెజెండ్ మృణాలిని గారి దగ్గర జూనియర్ గా సెలెక్ట్ అయితే ఇంకేం చేస్తావో. అసలు నువ్వు టైంకి ఇంటర్వ్యూకి వస్తావో లేదో అనుకున్నాం. మృణాలిని గారి దగ్గర జూనియర్గా చేరాలనేదే నా డ్రీమ్. అలాంటిది ఆ ఆఫర్ నన్ను వెతుక్కుంటూ వస్తే అలా ఎలా మిస్ అవుతానే? మృణాలిని గారు చెప్తే రన్నింగ్ బస్సే కాదు, రన్నింగ్ ఫ్లైటే ఎక్కేస్తుంది.
ఏంటి మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చామా? అదిగో అక్కడ రాసుంది కదా, మృణాలిని అసోసియేట్. ఇది లాయర్ గారి ఆఫీస్లా లేదు, కార్పొరేట్ ఆఫీస్లా ఉంది. లా ప్రొఫెషన్ని కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది మృణాలిని గారి అంబిషన్ అండ్ షీ ప్రూవ్డ్ ఇట్. ఆవిడికి నువ్వు ఫాలోవర్ అని మాకు తెలుసు తల్లి. వెళ్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇంటర్వ్యూ కోసం వచ్చాం. మేడం ఇంకా రాలేదు, వెయిట్ చేయండి. ఓకే. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. మీకేం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మేడం రావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఏ మినిస్టర్ హరీష్ రెడ్డి గారే, ఆయనేంటి ఇక్కడ? దట్ ఈస్ మృణాలిని మేడం. ఆవిడ క్లయింట్స్ అంటే ఆ రేంజ్లోనే ఉంటారు. ఎలాగైనా ఆవిడకి జూనియర్స్గా జాయిన్ అయితే అంతే చాలు. నమస్తే. నమస్తే మినిస్టర్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే రాజేంద్ర గారు, మీరెలా ఉన్నారు? రాజేంద్ర యాదవ్ అంటే సిటీలో పెద్ద బిల్డర్ కదా. పెద్ద ఫ్రాడ్ అని కూడా పేరుంది. సార్, మేడం గారు వచ్చారు. మృణాలిని గారు, ఓకే లైవ్, మీరు వెళ్ళి అలా నిలబడండి. హలో మినిస్టర్ గారు, మీరేంటిక్కడ? నా క్యాబిన్లో కూర్చోవచ్చు కదా. పర్లేదు మేడం. ఓ థ్యాంక్ యూ. అయినా మీరేంటి ఇలా వచ్చారు? అదే మేడం, ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళాలి. సుప్రీంకోర్టులో కేసు అటెండ్ అవ్వాలి కదా, అది గుర్తు చేద్దామని. దానికి మీరు రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేది కదా. అది సరిపోదని నేనే స్వయంగా వచ్చాను మేడం. ఎయిర్పోర్ట్లో చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉంది మేడం. ఓకే, నేను వస్తాను. అలాగే మేడం. ఈ మృణాలిని ఒకసారి మాటిస్తే ఇక తిరుగుండదు మేడం, నాకు తెలుసు. నేను వస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. You're welcome. ఉంటాను. నమస్తే మేడం. ఓ రాజేంద్ర గారు, మీరు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ మీ వాడేదైనా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు మేడం. టామ్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్తున్నాడు. సాయంత్రం చిన్న పార్టీ ఏర్పాటు చేశాను, మీరు తప్పకుండా రావాలి మేడం. మీరే చూశారు కదా, మినిస్టర్ గారి కేసు కోసం ఢిల్లీ వెళ్ళాలి. అలా అనకండి మేడం, ఒక్క అరగంట వచ్చి కనబడి వెళ్ళండి. చార్టెడ్ ఫ్లైటే కదా, ఒక గంట ఆలస్యమైనా ప్రాబ్లం లేదు. మీరు రాకపోతే టామ్ యుఎస్ వెళ్ళడం ఏకంగా క్యాన్సిల్ అంటున్నాడు. ఓకే, నేను వస్తాను. పార్టీ ఎక్కడ? రాక్ గార్డెన్స్ మేడం. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ మేడం. చెప్పరా డాడ్, ఎక్కడా? మృణాలిని మేడంని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. వావ్,
మేడం వస్తున్నారా? వస్తానన్నారు. నేను కూడా బయలుదేరుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇండియాలో ఇదే నేను ఇచ్చే లాస్ట్ పార్టీ. నెక్స్ట్ అంతా యుఎస్ లోనే. ఇది కేవలం ట్రైలర్ అంతే. రాత్రికి అస్సలు పిక్చర్ ఉంటుంది మావా. లెట్స్ హ్యావ్ ఎ చిల్ మ్యాన్. గైస్ దించండి. యూ క్యారీ ఆన్. రే ఏంట్రా, ఏమైంది? ఏంటి మావా ఇది? పార్టీ అంటే ఎలా ఉండాలి? అసలు ఏముందిరా ఇక్కడ? ఏం కావాలరా మీకు? చెప్పు. మాల్ కావాలి మావా. బీర్ అన్నాక చిల్లు ఉండాలి, పార్టీ అన్నాక మాల్ ఉండాలి. అది లేకపోతే పార్టీలో థ్రిల్లే ఉంది మావా. దాందే ఉంది, తెప్పిద్దాం. అరే భాయ్, ఎక్కడున్నావు? మాల్ కావాలి ఇప్పుడే. పార్టీ నడుస్తుంది, మాల్ లేకుండా ఎలా? ఏంటి ఇప్పుడు కుదరదా? సరే 4 o'clock కల్లా స్పాట్కి వస్తాను. ఎంతసేపు ఝాన్సీ? ఝాన్సీ కళ్ళు తిరుగుతున్నాయే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని నిన్నటి నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. ఇదొకటి. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ గురించి మేడం పిలిచేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మనం మాట్లాడడానికి ఉండదు. ప్లీజ్ కూర్చోండి. తనకి మంచినీళ్ళు పట్టించు, తాగు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇంటర్వ్యూకి పిలిచారు, మేడంని కలవాలి. మీ పేరు? నితిన్. 1 minute. మేడం, మీరు చెప్పిన నితిన్ వచ్చారు. పంపించు. ఓకే మేడం. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఎవరు? అతను ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. ఇందాక మేము అడిగితే మనం మాట్లాడడానికి ఉండదు అన్నారు. మరి అతని కోసం ఫోన్ చేసి పర్మిషన్ ఎలా తీసుకున్నారు? అంటే అతను... మేడం, మేడం. నితిన్, నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. ఏంటి స్కోర్ ఇంత తక్కువ వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. వాయు మ్యామ్, ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూకి వచ్చాం. ఇప్పటి వరకు కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇతను రాగానే లోపలికి పంపించారు. అక్కడ నా ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. మ్యామ్, లోపలికి రా. మ్యామ్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నా పర్మిషన్ లేకుండా ఎవరో లోపలికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇదేనా నువ్వు చేసే డ్యూటీ? అసలు నీకు బుద్ధుందా? ఇందుకేనా నిన్ను జాబ్ లో పెట్టుకుంది? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? మేడం మేడం, మీరు కోపడుతుంది, తిడుతుంది నన్నేనని నాకు అర్థమైంది. అనవసరంగా తననేమీ అనకండి. షట్ అప్. డోంట్ ట్రై టు టీచ్ మీ. ఇది నా ఆఫీస్. ఎప్పుడు ఎవరు ఏం చెయ్యాలో చెప్పాల్సింది నేను. అది కాదు మేడం, మార్నింగ్ అనగా ఇంటర్వ్యూకి వచ్చాం, ఇప్పుడు 2 అయింది. చెయ్యాలి. వెయిట్ చెయ్యాలి. ఎంతసేపైనా వెయిట్ చేయాలి. నేను పిలిచేంత వరకు వెయిట్ చేయలేని దానివి
నా దగ్గర ఏం వర్క్ చేస్తావు? లా బుక్స్ బట్టి పట్టేసి డిగ్రీ సంపాదించినంత ఈజీ అనుకున్నావా? నా దగ్గర జూనియర్గా చేరడం అంటే అవుట్. గెట్ అవుట్. సెక్యూరిటీ. అవసరం లేదు మేడం, నేనే వెళ్తాను. ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక లెజెండ్లా చూశాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇంత దగ్గరగా చూశాక గానీ మీరేంటో నాకు అర్థం కాలేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందేమో కానీ ఎథిక్స్ లేవు. హౌ డేర్ యూ! నా ఆఫీస్కి వచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతావా? నేను తలుచుకుంటే నిన్ను కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కనివ్వను. మేడం, ఈ ఆఫీస్ మీదేమో కానీ ఆ కోర్టు మీది కాదు. నన్ను ఇక్కడి నుంచి పంపించగలరేమో, బట్ కోర్టుకి రాకుండా ఆపలేరు. మీ సీనియారిటీ మీకు బిహేవియర్ నేర్పించినందుకు ఐ పిటీ యూ. ఏంటి ఏం జరిగింది? మంచి జరిగింది. ఇలాంటి చోట మనం వర్క్ చేయకపోవడమే బెటర్. రండి వెళ్దాం. పదండి. భయపడ్డాను. పిన్ని, నా చాక్లెట్స్ ఏవి? నా ఐస్ క్రీమ్ ఎక్కడా? అయ్యో మర్చిపోయాను. ఐఎమ్ సారీ. రేపు ఖచ్చితంగా తెస్తాను. ఐ స్వేర్. ఓకే. ఏంటి ఇంటర్వ్యూ పోయిందా? అది నీకెలా తెలుసు బావా? నువ్వు పిల్లలకి చాక్లెట్లు మర్చిపోయినప్పుడే అర్థమైంది ఏదో తేడా జరిగిందని. ఏమైంది? గొడవైంది. ఎవరితో? మృణాలిని గారితో. ఏంటి, మృణాలిని గారితోనా? ఆవిడతోనే. నువ్వే గెలిచావా? ఖచ్చితంగా నువ్వే గెలిచుంటావు. నేను మీ అక్కని గెలవటానికి 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా, అయినా గెలవలేకపోయాను. అలాంటిది నువ్వు మీ అక్క ట్రైనింగ్ లో పెరిగావు, నీకు ఓటమే లేదు. రాధా, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఆవిడ దగ్గరికి జూనియర్గా చేరటానికి వెళ్ళావా? జూడో కరాటే ఆడటానికి వెళ్ళావా? ఇంటర్వ్యూకి వెళ్ళి గొడవ పెట్టుకుని వస్తావా? బుద్ధి లేదు. బంగారం, ఏ కారణం లేకుండా మన ఝాన్సీ ఎవరితోనూ గొడవ పడదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. ముందదేంటో తెలుసుకో. ఝాన్సీ, ఏం జరిగింది? ఆ మృణాలిని ఎంత సీనియరో అంత ఈగోయిస్ట్ కూడా. ఆవిడికి టైం సెన్స్, కామన్ సెన్స్ ఏమీ లేవు. అలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం కూడా వేస్టే. కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చేత కాదు. ఇష్టం లేకపోతే వెనక్కొచ్చేయాలి కానీ గొడవ పడి వస్తావా? అలాంటి వాళ్లతో పెట్టుకుంటే నీ జీవితం ఏమవుతుంది? ఏమీ కాదు. ఝాన్సీ గురించి నువ్వేం టెన్షన్ పడకు. తనకున్న తెలివితేటలకి తను ఎవరి దగ్గర జూనియర్గా చేయాల్సిన అవసరమే లేదు. తనే ఎదుగుతుంది. అది కాదండి రాధా, లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? కాంప్రమైజ్ అవటం. ఝాన్సీ తన మనసు చెప్పింది విని కాంప్రమైజ్ కాకుండా వచ్చింది. అదే తన ఫస్ట్ సక్సెస్. థ్యాంక్స్ బావా. అది కాదే అక్క, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఆగు అక్క.
రా. ఏంటి రాణి ఈ టైంలో వచ్చావు? ఇదిగో ఇది మీకోసమే. పిల్లలు రండి రండి రండి. ఇందులో పులిహోర గారెలు ఉన్నాయి. ఇదిగో ఇది మాత్రం ఝాన్సీ అక్కకి స్పెషల్ జీడిపప్పు పాయసం. పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతుందని తెచ్చాను. ఆహాహాహా, మీ అక్క మీద ఎంత కాన్ఫిడెన్స్ నీకు! అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటివన్నీ తీసుకుని రావద్దు అని? అక్క 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 ప్లీజ్ అక్క, ఈ రోజు మాత్రం నన్నేమనుకు, కావాలంటే రేపు తిట్టు. ఝాన్సీ అక్కకి మాత్రం ఈ పాయసం ఇవ్వు. అన్నీ మీ అక్కలకేనా? నాకేం లేదా? మిగిలిందంతా నీకే బావా. వస్తాను. ఏ రాణి, అక్క నువ్వింట్లోనే ఉన్నావా? సారీ అక్క, ఇవాళ ఒక్కరోజే, రేపటి నుంచి అస్సలు తేను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తీసుకో. హ్యాపీ బర్త్డే అక్క. ఈ రోజు నా బర్త్డే నీకు గుర్తుందా? నీకు ఆధార్ కార్డు ఇప్పించింది ఝాన్సీ, నీకు లోన్ ఇప్పించి నీ చేత ఇడ్లీ బండి పెట్టించిందే తను, నిన్ను కాలేజీలో చేర్పించింది తను. తనకి నీ బర్త్డే ఏంటి, నీ బయోడేటా మొత్తం తెలుసు. థ్యాంక్స్ అక్క. హ్యాపీ బర్త్డే రాణి. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే రాణి. థ్యాంక్ యూ బాబా. విష్ చేయండి. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పద. ఇదిగో ఇదే లాస్ట్. ఇంకొకసారి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసావనుకో బాగోదు. పో అక్క, నీకోసం పెట్టేది వేస్ట్ అంటావా? అసలు నేను మా ఊరు నుంచి ఏ పరిస్థితుల్లో ఇక్కడికొచ్చాను. చదువు మానేసి ఇళ్లల్లో పని చేసుకునే నన్ను మళ్ళీ కాలేజీలో చేర్పించావు. మా తాతను తిట్టి తాగుడు మాన్పించి ఇడ్లీ బండి పెట్టించావు. నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటున్నావు. కనీసం నీకిష్టమైనవి వండి తీసుకుని రావడం కూడా తప్పంటే ఎలా అక్క? నాకు అమ్మ నాన్న అంటే మీరే అక్క. నన్ను దీవించండి. లేలే, నువ్వు మాటలు బాగా నేర్చావే రాణి. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇక బయలుదేరు. మీ తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళు. అలాగే అక్క, వస్తాను. సరే. ఏమైంది తాతయ్య? స్టవ్ వెలగట్లేదమ్మా. త్వరగా చూడు తాతయ్య, అవతల కస్టమర్స్ వస్తారు. సరే చూస్తున్నా. అరే భాయ్, 4 గంటలకు ఇస్తానన్నావు, నేను ఇక్కడే ఉన్నాను. మాల్ ఎక్కడా? సార్ ఐస్ క్రీమ్. పోబే, ఐస్ క్రీమ్ చిన్నపిల్లలకి అమ్ము, మాకు కాదు. స్పెషల్ చార్మినార్ బ్రాండ్ ఐస్ క్రీమ్ సార్. టామ్, వాడు మనోడే. ఓ 10 కావాలి. 1,00,000 అవుతుంది.
రే ఆకలిగా ఉందిరా. త్వరగా వెళ్తే తిందాంరా. రే ఫుడ్ అక్కడ ఎదురుగా ఉంది చూడరా. అర్థమైందిరా. చల్. ఇదిగో అమ్మాయి, ఇలా రా. వస్తున్నాను సార్. ఏం కావాలి సార్? వేడివేడిగా ఏమున్నాయి? వేడివేడిగా బజ్జీలు ఉన్నాయి సార్, ఇప్పుడే తెస్తాను. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. అమ్మా రాణి, రేయ్ రేయ్ ఎవర్రా మీరు? రేయ్ ఎవర్రా మీరు? అమ్మా రాణి, రాణి, అమ్మా రాణి, అమ్మా రాణి, రాణి. వదలండి. వద్దురా. వదిలే.